వాక్యం అంటుంది, నా మాటను అంగీకరించువాడు, చెప్పండి, నన్ను ప్రేమించువాడు, అట్టి వారి యొద్ద నేను నివాసం చేస్తాను. కొంతమంది పశ్చాత్తాపం, కొంతమంది ఒప్పందాలు, కొంతమంది నిర్ణయాలు, కొంతమంది సమర్పణ. నేను అంటాను, ఈ మందిరం దాటేంతవరకేమో బహుశా ఓ సంవత్సరం మటుకేనేమో బహుశా. దేవుని పిల్లలారా, దేవుని మాటను అంగీకరించే వాడి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడే వారికి తోడుగా ఉంటాడు. ఆయన వారి యొద్ద నివాసం చేస్తాడు. దేవుడు మన యొద్ద నివాసం చేస్తే అసలు మన జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండినాడు, మీరు బహుగా ఫలిస్తారు అంటాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకునేవాడిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన మాటను అంగీకరించే వారిని ప్రేమిస్తాడు. ఆయన కనుపరుచుకుంటాడు. ఆయన వారి యొద్ద నివాసం చేస్తాడు.